వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. మనము శ్రీ దత్త పురాణం 84వ పేజీ వరకు నిన్న చెప్పుకున్నామమ్మా. నిన్నటి పారాయణ పరంగా కార్తవీర్యార్జునుడి కథాంశంలో భాగంగా కార్తవీర్యార్జునుడు ఏ విధంగా దత్తాత్రేయుని యొక్క అనుగ్రహం పొంది చక్కగా సహస్ర బాహువులను పొందటమే కాక అపార శక్తిమంతుడై రాజ్యపాలన గావించటం, అంతేగాక రావణాసురుడిని సహితం బంధిస్తే కార్తవీర్యార్జునుడు ఎంతటి పరాక్రమవంతుడో చూడండి. రావణాసురుడిని బంధిస్తే పులస్త్య మహర్షి, పులస్త్య బ్రహ్మ అంటారే, ఆ రావణాసురుడి యొక్క తాతగారు వచ్చి కార్తవీర్యార్జునుడిని ప్రాధేయపడి రావణుణ్ణి బంధ విముక్తుణ్ణి గావించుకుని లంకానగరానికి తీసుకువెళ్ళడం అంతవరకు కూడా మనం చెప్పుకున్నాం. ఏమ్మా, నేటి పారాయణ పరంగా మనం 84వ పేజీ నుంచి 10 పేజీలు అనుకున్నాం కదా, 94వ పేజీ వరకు చెప్పుకుందాము. అయితే 96వ పేజీ వరకు ఈ అంశం ఉంటుంది కాబట్టి అట్లా ఒకప్పుడు అట్లా ఎగుడు దిగుడులు వస్తాయన్నమాట పేజీలే. సరే, నేటి పారాయణ పరంగా కువలయాశ్వుడి కథ గురించి చెప్పుకుందాం. పూర్వకాలంలో శత్రుజిత్తు అనే రాజు ఉండేవాడు. మహావీరుడు. అనేక యజ్ఞాలు చేసి ఇంద్రుడిని సంతృప్తిపరిచాడు. ఆ పుణ్యఫలం వలన పుత్రుడిని పొందాడు. ఋతుధ్వజుడు అని పేరు పెట్టుకున్నాడు. తండ్రికి తగిన పుత్రుడు. బుద్ధిలో బృహస్పతి సమానుడు. విక్రమ లావణ్యాలలో ఇంద్ర అశ్వని కుమారులతో సమానుడు. తన 7 రాకుమారులతో కలిసి ఆడుకుంటూ ఉంటే ఒక రోజున నాగలోకం నుండి 2 రాకుమారులు వచ్చారు. వారిద్దరూ అశ్వేతరుడు అనే నాగరాజు కుమారులు. వారు బ్రాహ్మణ బాలకులుగా వచ్చి ఋతధ్వజునితో కలిసిమెలిసి తిరుగుతూ ఆటపాటల్లో భాగస్వాములయ్యారు. ఋతధ్వజునితో వీరికి గాఢమైన స్నేహం ఏర్పడింది. రోజు వీరు నాగలోకం నుండి వచ్చి వెళుతూ ఉండేవారు. చివరికి వీరి స్నేహం ఒకరిని వదిలి ఒకరు ఉండలేనటువంటి పరిస్థితి వచ్చింది. అందువలన ఒక్కొక్కసారి వారిని తిరిగి వెళ్ళనీయడం లేదు. తనతోనే స్నానపానాదులు ఏర్పరిచి ఉంచుకుంటున్నాడు. ఇలా రోజులు గడుస్తున్నాయి. అశ్వేతరుడు ఒక రోజున తన పుత్రులను పిలిచి, తరచుగా మీరు మన లోకంలో ఉంటున్నట్లుగా కనిపించడం లేదే, కారణం ఏమిటి, ఎక్కడికి వెళుతున్నారు? ఇటీవల రాత్రిళ్ళు కూడా ఇంటికి రావడం లేదు, ఏం చేస్తున్నారు అని గద్దించి ప్రశ్నించాడు. నాగకుమారులు తమకు భూలోకంలో ఋతధ్వజునితో కలిగిన స్నేహబంధం గురించి చెప్పారు. అప్పుడు ఆ నాగరాజు, మానవులతో మనకు స్నేహం ఏమిటి అని ప్రశ్నించాడు. అప్పుడు నాగకుమారులు ఆ రాజకుమారుడి గుణగణాలను, ఆత్మీయతలను ఏకరువు పెట్టారు. మా కోసం ప్రాణాలు సహితం త్యజిస్తాడు, మేము లేనిదే బ్రతకలేడు, మాకు ఎన్నెన్నో బహుమతులిస్తుంటాడు, మేము ఏదంటే అది జరిపిస్తాడు. అతడు వయస్సులో పెద్ద అయినా మాతో కలిసి ఉంటాడు, నిండు యవ్వనంలో ఉన్నాడు, అయినా మాలో ఒకడుగా ప్రాణంలో ప్రాణంలా కలిసిపోయాడు. మాతో ఉన్నప్పుడు సమస్త లోకాన్ని మర్చిపోతాడు. తాను ఆనందిస్తాడు, మమ్మల్ని ఆనందంలో ముంచెత్తుతాడు. తండ్రి, మానవుడు కదా అని శంకించవలసిన పని లేదు. అతడితో మైత్రికి మేము ఎంతగానో గర్వపడుతున్నాం. పుత్రులిద్దరూ ఏకకంఠంతో చెప్పేసరికి అశ్వేతరుడు మరి ప్రశ్నించలేదు. నాయనలారా,
సత్సాంగత్యం సకల శ్రేయోదాయకం. మీ స్నేహాన్ని కొనసాగించండి. అతనికి ప్రత్యుపకారంగా ఏదైనా బహుమతులు మీరు కూడా ఇయ్యండి అని ప్రోత్సహించాడు. తండ్రి, ఋతధ్వజుడికి మనం ఇవ్వగలిగిన బహుమతులు ఏమీ లేవు. అన్నింటా అతడు మనకన్నా సంపన్నుడు. కాకపోతే అతనికి తీరని దిగులు మాత్రం ఉంది. దాన్ని మరచిపోవడానికే అతను మాతో ఆటపాటలతో మునిగిపోతూ ఉంటాడు. ఆ దిగులు తీర్చగలిగితే అదే నిజమైన ప్రత్యుపకారం. నాయనలారా, మీ మిత్రుడి దిగులు ఒకటి, మీ దిగులు ఒకటినా? తప్పక తీరుద్దాం. శక్తివంచన లేకుండా ప్రయత్నిద్దాం. అసలా దిగులేమిటో చెప్పండి. జనక, మా మిత్రుడు వివాహితుడు. మదాలస అతని భార్య. ఒక గంధర్వ రాజకుమారి సౌందర్యరాశి. ఒక రాక్షసుడి వంచనకు గురి అయి హఠాత్తుగా మరణించింది. అప్పటి నుండి ఋతధ్వజుడు ఆమెనే తలుచుకుంటూ పునర్వివాహమునకు మనస్సొప్పక కఠిన బ్రహ్మచర్యంతో గడుపుతున్నాడు. మాతోడిదే లోకంగా మెలుగుతున్నాడు. దిగులు మర్చిపోతున్నాడు తండ్రి. ఆ దిగులు మనం తీర్చగలమా? పుత్రులారా, తప్పక తీర్చగలం. ముందసలా రాక్షసుడు ఎవ్వరు? ఎలా వంచించాడు? ఆ వివరాలు చెప్పండి. తండ్రి, మాకు తెలిసింది చెబుతాం, ఆలకించండి. గాలవుడు అనే మహర్షి పేరు మీరు వినే ఉంటారు. అతను మహాతపస్వి. ఎక్కడో ఆశ్రమంలో శిష్య బృందంతో ఇతర మునిగణాలతో కలిసి తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఒక రోజున ఒక దివ్యాశ్వం అధిరోహించి శత్రుజిత్తు మహారాజు దగ్గరికి ఆకాశ మార్గంలో వచ్చాడు. శత్రుజిత్తు మహారాజు ఆశ్చర్యంతో అతిథి మర్యాదలు చేసినాడు. గాలవుడు సంతోషించి, మహారాజా, మా ఆశ్రమంలో తపస్సులకు రాక్షస పీడ ఎక్కువగా ఉంది. మా తపశ్శక్తిని ఉపయోగించి ఆ రాక్షసుల్ని శాపాగ్నికి గురి చేద్దాము అంటే వెనుకటికి విశ్వామిత్రుడి వలె తపస్సును వృధా చేసుకోవడం ఇష్టం లేదు. ఆ రాక్షస పీడను భరిస్తూ మాలో మేమే కుమిలిపోతూ ఉన్నాం. ఒకనాటి మధ్యాహ్నం ఒక దివ్యమైన అశ్వం నా ముందు నిలిచింది. సూర్యుడి రథాశ్వంలాగా మెరిసిపోతున్న దీనిని చూచి ఆశ్చర్యంగా నిలబడినాను. అంతలోనే అశరీరవాణి వినిపించింది. గాలవా, ఇది దివ్యాశ్వం. దీని పేరు కువలయ. సూర్యుడు నీకు పంపాడు. దీని గమనానికి అడ్డులేదు. ఇది ఆకాశంలో ఎగురుతుంది, నేల మీద పరిగెడుతుంది, పర్వతాల మీద దూకుతుంది, సముద్రాలలో ఈదుతుంది, నీటిపై నడుస్తుంది, పాతాళాన్ని చుట్టి వస్తుంది. ఈ ఉత్తమ జాతి గుర్రాన్ని శత్రుజిత్తు మహారాజు కుమారుడైన ఋతధ్వజునికి ఇచ్చి రాక్షస సంహారం చేయించుకో అని చెప్పింది. కాబట్టి శత్రుజిన్ మహారాజా, నీ దగ్గరకు వచ్చాను. నీ పుత్రుడిని నాతో పంపు. మునిజన సంరక్షణ చేసి వస్తాడు. ఈ దివ్యాశ్వమును అధిరోహించడం వలన నీ కుమారుడికి కువలయాశ్వుడు అనే పేరు స్థిరపడుతుంది. గాలవముని అభ్యర్థనను శత్రుజిత్తు మహారాజు ఆజ్ఞగా స్వీకరించి దశరథ మహారాజు విశ్వామిత్ర మహర్షి వెంట రాముడిని పంపినట్లు నేను కూడా మీ వెంట మా చిరంజీవిని పంపిస్తున్నాను అన్నాడు. వెంటనే ఋతుధ్వజుడు తండ్రి పాదములకు నమస్కరించి దివ్యాశ్వమునకు మ్రొక్కి దాని సకిలింపును అనుమతిగా గ్రహించి అధిరోహించి గాలవుడితో సహా ఆశ్రమానికి చేరుకున్నాడు. అక్కడ ఉన్న ముని బృందానికి నమస్కరించి ఆశీస్సులు పొందాడు. ఆ నిమిషం నుండి జాగరూకుడై ఆశ్రమ సంరక్షణ బాధ్యతలను స్వీకరించాడు. ఒకనాటి సాయంకాలం గాలవాదులు సంధ్యోపాసన చేస్తూ ఉండగా రాక్షసుడు పంది రూపంలో వచ్చి ఆశ్రమాన్ని అల్లకల్లోలం చేస్తున్నాడు. ఋతధ్వజుడు కువలయాశ్వాన్ని అధిరోహించి ఆ మాయాపందిని వెంబడించాడు. బాణం దెబ్బలు తప్పించుకుంటూ శరవేగంగా పరుగులు తీస్తోంది ఆ పంది. కువలయాసుడు వెంటపడి తరుముతున్నాడు. ఎట్టకేలకు ఒక బాణం దాని డొక్కలో గుచ్చుకుపోయింది. అయినా అది లెక్క చేయకుండా పరిగెడుతూ చివరకు అది పాతాళానికి చేరింది. రాకుమారుడు దాని వెంట పాతాళానికి చేరుకున్నాడు. అది ఒక దివ్య భవనంలోనికి ప్రవేశించి అదృశ్యమయ్యింది. కువలయాసుడు ఆ భవనం అంతా తిరిగినాడు. కాని ఆ మాయాపంది జాడ కనిపించలేదు. కాని ఒక ద్వారం వద్ద ఒక కాంతామణి కనిపించింది.
కువలయాసుడికి సందేహం వచ్చింది. రాక్షసుడే ఆ రూపం ధరించాడేమోనని, ఆమె రాక్షసుడేనని, సంహరిస్తే ఒకవేళ కాని పక్షంలో స్త్రీ హత్యా పాతకం చుట్టుకుంటుందేమో అడిగి చూద్దామని గంభీర స్వరంతో ఇలా అన్నాడు. నారీ, ఎవరు నీవు? ఈ దివ్య మందిరం ఎవరిది? నువ్వు ఇక్కడ ఎందుకున్నావు? అని. ఆ అమ్మాయి నోట ఏ ఉలుకు లేదు, పలుకు లేదు. ఒకసారి కువలయాశ్వుణ్ణి యగాదిగా చూచి, కనురెప్పలు టపటప ఆర్పి, భవనం పైభాగానికి మెట్ల మీదుగా తుర్రుమని జారుకుంది. కువలుడు కూడా సౌధాగ్రం చేరుకున్నాడు. గుర్రం దిగాడు. ఆ సుందరి వెంట తాను కూడా సౌధాగ్ర మందిరంలోనికి ప్రవేశించాడు పరుగు పరుగున. అది ఒక పాలరాతి భవనం. విశాలంగా ఉంది. స్తంభాల మీద అపూర్వ శిల్ప సంపద ఉట్టిపడుతోంది. ఆ మందిరంలో ఎక్కడ వాలిన చూపు అక్కడే నిలిచిపోతోంది. మందిర మధ్య భాగంలో బంగారు వేదిక, దానిమీద హంసతూలిక తల్పం, దాని చుట్లు ఉల్లి పొరల్లాంటి తెల్లని దివ్యాంబరం గొడుగులా వ్రేలాడుతోంది. ఆ తెరలోపల వేదికపై ఒక సుందరి తెలిమబ్బుల్లో చందమామలా దోబూచులాడుతోంది. పరికించి చూచాడు. కళ్ళు చెదిరిపోయే సౌందర్యం ఆమెది. మన్మథుడిని విడిచి వచ్చిన రతీదేవిలా ఉన్నది. పాతాళలోకాధిదేవత కాబోలు అనుకున్నాడు ఋతధ్వజుడు. ఆమె కువలయాశ్వుణ్ణి చూడగానే తల్పం దిగి తల వంచుకుని వయ్యారంగా నిలబడింది. కుడికాలిపై బరువు ఆనించి ఎడమకాలి బొటన వ్రేలితో నేలను రాస్తోంది. ఎడమ చేతిలో కమలాన్ని కుడి చేతితో సుతారంగా పొదివి పట్టుకుని పావురం వీపు నిమిరినట్లుగా కమలం రేకులు ముడుచుకునేలా కలుపుతోంది. కడగంటి చూపులు విసురుతోంది. అతడు చూస్తుంటే కన్నులు దించుకుంటోంది. చూపులు కలిస్తే కలవరంతో కన్నులు దించుకుంటుంది. ఆమెకు తెలియకుండానే పెదవులపై చిరునవ్వులు విరుస్తున్నాయి. బుగ్గలలో గులాబీలు రేకులు విప్పుకుంటున్నాయి. ఋతధ్వజునిలో అభిలాష మొదలయ్యింది. రెండడుగులు ముందుకేశాడు. ఆ సుందరాంగి చేరువలో నిలబడినాడు. పలకరించాలని తహతహ బయలుదేరింది. అతిథి మర్యాదలు చేయదా? కనీసం పలకదా? రండి కూచోండి అనదా? అని ఎదురు చూపులు మొదలైనాయి. అతడు చేరువకు వస్తున్న కొద్దీ ఆ లావణ్యవతిలో కళవళ బయలుదేరింది. కువలయాశ్వుడి ముఖంలోకి ఒక్కసారిగా చూచి వెంటనే చూపులు దించుకుంటోంది. ఆమె కన్నుల నుండి 2 అశ్రు బిందువులు హఠాత్తుగా రాలి ఆమె గుండెల మీదకు జారినాయి. కువలయాశ్వుడు ఆశ్చర్యంతో నివెరపోయాడు. ఇంతటి సౌందర్య రాశికి దుఃఖమా? ఇన్ని సంపదలు ఉండి కన్నీరా? కారణం ఏమిటో తెలుసుకోవలసిందే అనుకుని మృదువుగా ఇలా పలకరించాడు. సుందరీ, నీవు ఎందుకు దుఃఖిస్తున్నావు? నా రాక నీకు ఇష్టం లేదా? ఇంత అందం ఉండి, సంపద ఉండి నీకు కన్నీరేమిటి? ఇంతకీ అసలు నువ్వు ఎవరు? పేరేమిటి? నీ తల్లిదండ్రులు ఎవరు? ఈ పాతాళ నివాసం ఏమిటి నీకు? ఋతధ్వజుడు ప్రశ్నిస్తున్నాడే గాని ఆమె మాత్రం సమాధానం చెప్పడం లేదు. ఇంతలో ఇంతకు ముందు సింహద్వారం దగ్గర కనిపించిన సుందరాంగి వచ్చింది. ఆ ఇద్దరు యువతులు గుసగుసలాడుకున్నారు. ఇంతకు ముందు కనిపించిన సుందరి కువలయాసుడి దగ్గరగా వచ్చి ఇలా అన్నది. మహావీరా, నీకు స్వాగతం. అతిథి మర్యాదలు జరపని మా అజ్ఞానాన్ని క్షమించు. ఇంతకీ మీరు ఎవరు? కిన్నెర కింపురుష గంధర్వులలో ఏ జాతి వాడవు? మమ్మల్ని ఈ నరకయాతన నుండి తప్పించడానికి వచ్చిన దేవతవా? ఎవరు మీరు? తెలియచెప్పి మా సందేహ సంకటాలను తొలగించండి. అప్పుడు మాత్రమే నేను గాని మా రాకుమారి గాని నీతో ధైర్యంగా మాట్లాడుతాం. ఈ ప్రశ్నలకు కువలయాశ్వుడు బదులు ఇలా చెప్పాడు. సుందరి సింహద్వారంలో కనిపించి నా ప్రశ్నలకు జవాబు చెప్పకుండా ఇక్కడికి పరుగు పరుగున వచ్చావు. మీకు వచ్చిన ఆపద ఏమిటి? మీరిద్దరూ అసలు ఎవరు? భయపడకండి. నేను రాక్షసుడిని కాను, దేవతను కాను. సామాన్య మానవుడిని, రాజకుమారుడిని, శత్రుజిత్ పాలుడి కుమారుడిని. మీ విషయాలు తెలియచేయండి. చేతనైనంత సహాయం చేస్తాను. మళ్ళీ సుందరాంగులిద్దరూ చెవులు కొరుక్కున్నారు. పరిచారికలాగా కనిపిస్తున్న సుందరి యువతలకు వచ్చి ఇలా అన్నది. రాకుమారా, విశ్వాసువు అనే పేరు వినే ఉంటావు.
గంధర్వరాజు వారి గారాల కూతురు ఆమె. పేరు మదాలస. నేను ఈమె ఇష్టసఖిని. నన్ను కుండల అంటారు. ఇది పాతాళలోకం. ఇది ఒక రాక్షసుడి భవనం. వాడి పేరు పాతాళకేతువు. వీడి తండ్రి పేరు చంద్రకేతువు. వాడు రాక్షసుడే. గంధర్వలోకంలో ఉద్యానవనంలో హాయిగా విహరిస్తున్న ఈ మదాలసను నన్ను పాతాళకేతువు తన తమో విద్యను ప్రయోగించి అపహరించి తెచ్చి ఇక్కడ బంధించినాడు. మదాలస తనను వివాహం చేసుకోవాలట. ఎంతగానో ఒత్తిడి చేస్తున్నాడు. అన్ని ఉపాయాలు పన్నుతున్నాడు. ఈమె తిరస్కరిస్తోంది. అయినా ఆ మూర్ఖుడు పట్టు వదలడం లేదు. రేపు త్రయోదశి నాడు బలవంతంగానైనా పెళ్లి చేసుకుని తీరతానని నిన్ననే బెదిరించి వెళ్ళాడు. మదాలస భయపడి ప్రాణత్యాగానికి సిద్ధం అయింది. ఇంతలో కామధేనువు ప్రత్యక్షమై ఆమెను వారించింది. మదాలస, తొందరపడకు. ఈ రక్కసుడు నిన్ను వివాహం చేసుకోలేడు. ఈ రోజే వీడికి మరణం నిశ్చయం అయింది. కాసేపట్లో వీడు భూలోకానికి వెళతాడు. అక్కడ ఒక ముని ఆశ్రమంలో అలజడి సృష్టిస్తాడు. అప్పుడొక రాజకుమారుడు వీడిని బాణంతో కొడతాడు. ఆ మహావీరుడే నిన్ను వివాహం చేసుకుంటాడు. ఎక్కడి పాతాళం, ఎక్కడి భూలోకం అని ఆశ్చర్యపడకు. కాసేపటికే నీకు అంతా తెలుస్తుంది. ఇలా కామధేనువు ధైర్యం చెప్తే మా రాకుమారి ఆత్మహత్యా ప్రయత్నం నుండి విరమించుకుంది. సింహద్వారం దగ్గర నీ ప్రశ్నలకు నేను బదులు పలకలేదు, క్షమించు. నురుగులు కక్కుతూ పంది రూపంలో పారిపోయి వస్తున్న పాతాళకేతువును చూచాను. వాడి డొక్కలో నాటుకున్న బాణం చూచాను. కామధేనువు నిన్న చెప్పిన మాటలు ఈ రోజే నిజమైపోతున్నాయనే సంబరంతో ఈ శుభవార్తను మదాలసుకు చెప్పాలనే ఉత్కంఠతో మెట్ల వెంట సౌధాగ్రం మీదికి పరుగులు తీశాను. నిన్ను నీ ప్రశ్నలను పట్టించుకోలేదు. అవును, నేను మెట్లు ఎక్కి వచ్చేలోగా నేను సౌధాగ్రం చేరుకున్నావే. అంత వేగంగా ప్రయాణించే శక్తి నీకెలా వచ్చింది? మానవ మాతృణ్ణంటున్నావు, ఇదెలా సాధ్యం? ఆకాశయానం, వాయువేగం, ఈ సౌందర్యం, ఈ రూప సౌష్ఠవం, ఇవన్నీ అతి మానుషమైన విషయాలే. దయచేసి నిజం చెప్పు. ఆ పందిగాణ్ణి నువ్వే తరుముకుంటూ వచ్చావా, లేకపోతే కాకతాళీయంగా జరిగిందా? కుండల, నీ సందేహం సమంజసమే. గాలవ మహర్షి ఆశ్రమంలో అలజడి సృష్టిస్తున్న పందిని నే తరుముకుంటూ వచ్చాను. నా బాణం దెబ్బ తగిలినా వాడు ప్రాణాలతో పారిపోయి వచ్చాడు. గాలవ మహర్షికి సూర్యదేవుడు బహూకరించిన దివ్యాశ్వాన్ని అధిరోహించడం వలన నాకు వాయువేగ మనోవేగాలు సాధ్యపడినాయి. దీనిని అధిరోహిస్తే పాతాళానికేమిటి, ఊర్ధ్వలోకాలకేమిటి, ఎక్కడికైనా క్షణంలో చేరుకోవచ్చు. బహుశా నీకు నీ రాకుమారికి సందేహాలన్నీ తీరిపోయాయనుకుంటాను. నేను మానవమాతృడినే, ముమ్మాటికి రాకుమారుణ్ణి. మా తండ్రి పేరు శత్రుజిన్ మహారాజు. నన్ను ఋతధ్వజుడంటారు. ఈ గుర్రం పేరు కువలయాశ్వం. అందుచేత నన్ను కూడా కువలయాశ్వుడు అన్నారు ఆశ్రమవాసులు కొందరు. ఉన్నట్లుండి మదాలస బుగ్గలు ఎరిపెక్కినాయి. కన్నులు చెమరించాయి. కన్నుల్లో చూపుల్లో ఒక బెదురు తొంగి చూచింది. ప్రథమ సందర్శనంలో అంకురించిన అభిలాష ఇప్పుడు పల్లవించింది. అతడి ఎదుట నిలబడలేకపోతోంది. అలాగని వెళ్ళిపోనూ లేకపోతోంది. ఈ అవస్థను గుర్తించింది కుండల. రాకుమారుడి వైపు చూసి సాభిప్రాయంగా నవ్వింది. రాకుమారా, కామధేనువు చెప్పిన మానవ మహావీరుడవు నువ్వే. నీ చేతిలో పాతాళకేతువు సంహరింపబడతాడు. మా మదాలస తపస్సులు ఫలించాయి. మేము గంధర్వులం. అమంత్రకమైన గాంధర్వ వివాహం మాకు పరిపాటి. ఈ దివ్యాశ్వం మీద అధిరోహింపజేసి మదాలసను మీ రాజ్యానికి తీసుకువెళ్ళు. కావలసి వస్తే అక్కడ మీ పద్ధతిలో వివాహం జరిపించుకో. కుండల, నీవంటున్న ప్రతి మాట నాకు సమ్మతమే. నా మనస్సులో మెదులుతున్న ఊహలనే నీవు పలుకుతున్నావు. కానీ నాదొక చిన్న అభ్యంతరం. మీరు గంధర్వులు. గాంధర్వ వివాహం మీకు శోభిస్తుంది. మేము మానవులం. సమంత్రకంగానే మాకు వివాహం జరగాలి. అదీ కాక నేనింకా తండ్రి చాటు బిడ్డను. తల్లిదండ్రుల అనుమతి లేకుండా వివాహం జరుపుకోవటం నాకంతగా నచ్చదు. ప్రస్తుతం గాలవ మహర్షి అధీనంలో ఆశ్రమ రక్షకుడిగా ఉన్నాను. కాబట్టి
వారి అనుమతి కూడా అవసరం. కువలయాశ్వ, మదాలసను వివాహమాడటం ఇష్టమేనన్నావు, అది చాలు. మిగతా అభ్యంతరాలు నేను తీరుస్తాను. కులగురువులు పితృసమానులని శాస్త్రం చెబుతోంది. నా యోగశక్తితో మీ కులగురువుల తుందిల మహర్షిని ఇక్కడికి రప్పిస్తాను. వారు మీ కులాచారం ప్రకారం సమంత్రకంగా వివాహం జరిపిస్తారు. దీనితో నీ అభ్యంతరాలన్నీ తొలగిపోతాయి. ఋతుధ్వజుడు అంగీకరించాడు. కుండల తన యోగమాయాశక్తితో తుందిల మహర్షిని ఆహ్వానించింది. వారు వివాహానికి అవసరమైన వస్తు సామాగ్రితో విచ్చేశారు. సమంత్రకంగా మదాలస ఋతుధ్వజులకు అగ్నిసాక్షిగా వివాహం జరిపించినారు. దక్షిణ తాంబూలాదులు స్వీకరించి తన ఆశ్రమానికి వెళ్ళిపోయారు. కుండల కూడా నవదంపతులను దీవించి తన గంధర్వలోకానికి వెళ్ళిపోయింది. పంది రూపంలో పారిపోయి వచ్చిన పాతాళకేతువు తన సోదరుడు తాళికేతువుతో మంతనాలు జరిపి రాక్షస మహాసైన్యాన్ని సమకూర్చుకుని తాను మదాలసను బంధించి ఉంచిన సౌధం దగ్గరికి వచ్చాడు. తనను వెన్నంటి తరుముకుంటూ వచ్చిన కువలయాసుడు అక్కడే గదా ఆగిపోయాడు. ఒంటరిగా దొరుకుతాడు. సైన్యంతో చుట్టుముట్టి మట్టు పెడదామని ఆశించి వచ్చాడు. మదాలసను తన దివ్యాశ్వం మీద ఎక్కించుకుని భూలోకానికి బయలుదేరబోతున్నాడు కువలయాశ్వుడు. సరిగ్గా అదే సమయానికి పాతాళకేతువు సైన్యంతో వచ్చి పడ్డాడు. జాగ్రత్తగా కూర్చోమని మదాలసను హెచ్చరించి కువలయాసుడు ధనుష్టంకారం చేశాడు. ఆ దివ్యాశ్వం మీద అనూహ్యమైన వేగంతో అనూహ్యమైన దారుల్లో మెరుపు తీగలా తిరుగుతూ మొత్తం దైత్య మహాసైన్యాన్ని అవలీలగా సంహరించాడు. పాతాళకేతువును ఖండించి విజయశంఖం పూరించాడు. తాళకేతువు తన అనుచరులు మరికొంతమందితో పలాయనం చిత్తగించాడు. మదాలస సహితుడై కువలయాసుడు భూలోకానికి వచ్చి గాలవ మహర్షికి నమస్కరించి పాతాళకేతు వధను వివరించి ఆశీస్సులు అందుకుని తన రాజధానికి వెళ్ళిపోయినాడు. కువలయాశ్వానికి తగిన విడిది ఏర్పాటు చేయించాడు. తల్లిదండ్రులకు ఆ నవదంపతులు పాదాభివందనం చేసి దీవెనలు అందుకుని అంతఃపురంలో ప్రవేశించారు. రాజభోగాలు అనుభవిస్తూ శృంగార క్రీడా విలాస వినోదాలతో మురిసిపోతున్నారు. తాళకేతువు కుతంత్రం. కొడుకు కోడళ్ల అనుకూల దాంపత్యాన్ని చూచి సంబరపడిపోతున్న శత్రుజిన్ మహారాజు ఒకరోజు కొడుకును చేరవిలిచి ఇలా అన్నాడు. నాయనా కుమారా, అప్పుడప్పుడు సాయంకాలం వేళల్లో అయినా మునివాటికల వైపుకు వెళ్లి ఆశ్రమవాసుల క్షేమ సమాచారములు తెలుసుకుని వస్తూ ఉండు. వారి కుశలమే మన కుశలం, వారి దీవెనలే మనకు శ్రీరామ రక్ష. ఇది మన రాజధర్మం కూడా అని మృదువుగా ఉపదేశించాడు. ఋతధ్వజుడు అంగీకరించి మరునాటి సాయంకాలం కువలయాశ్వాన్ని అధిరోహించి పవిత్ర యమునా తీరంలోని అడవిలోనికి వెళ్ళాడు. అక్కడొక దివ్యమైన ఆశ్రమం కనిపించింది. చిత్ర విచిత్ర విరాజితమైన పర్ణశాలలు కనిపించాయి. ఒక్కొక్క పర్ణశాలలో నేల కూడా ఒక్కొక్క రంగులో ఉంది. ఆ పర్ణశాలల చుట్టూతా తీర్చిదిద్దబడిన అందమైన ఉద్యానవనములు. ఆ వనాలలో వివిధ రూపాలలో ఉన్న పొదరిళ్ళు, కొన్ని దేవతామూర్తుల రూపాలలో, కొన్ని రథాకారాలలో, కొన్ని గజాస్వాది జంతువుల ఆకృతిలో, కొన్ని వివిధ పక్షిజాతుల రూపాలలో ఉన్నాయి. వివిధ కంఠస్వరాలతో పలకరిస్తున్న పక్షులు, జంతువులు, కనీవిని ఎరుగని పువ్వులు, ఫలాలు. ఆశ్చర్యచకితుడై ఋతధ్వజుడు ఆశ్రమం అంతటా తిరిగినాడు. తను ఏ ప్రక్కకు వెళ్ళినా పచ్చని స్వాగత తోరణాలు అప్పుడే తన కోసమే కట్టినట్లుగా ఉన్నాయి. ఋతధ్వజుని ఆనందానికి అంతు లేకుండా పోయింది. పర్ణశాలల నుండి మెల్లగా పెళ్ళుబుకి వస్తున్న హోమధూపం బూడిద వర్ణంలో వినువీధికి ప్రయాణం చేస్తుంది. పెద్ద వృక్షవాటికల క్రింద వేద పనసలకు సంత చెప్పుకుంటున్న శిష్య బృందాలు. ఇంతలో ఒక పర్ణశాల దగ్గర ఒక మహర్షి తన కోసమే ఎదురు చూస్తూ ఉన్నట్లుగా అర్ఘ్యపాత్రతో కనిపించినాడు. ఆ మహర్షి ముఖంలో తేజస్సు కనిపిస్తోంది, కానీ కన్నులలో ప్రశాంతత కనపడటం లేదు. ఆ మహర్షి ఏదో కలత చెంది కలవరపడుతున్నట్లు అనిపించింది. ఋతధ్వజుడు దగ్గరకు వెళ్ళి పాదాభివందనం చేశాడు. మహర్షి సాదరంగా ఆత్మీయంగా దారి తీశాడు. మహర్షి, తమరెవరు? మీ చూపులలో ఏదో కలవరపాటు కనిపిస్తోంది.
నిజమో అది నా భ్రాంతియో, మీ ఆశ్రమానికి ఏ రాక్షసుల పీడలు లేవు గదా! క్రూర మృగాల బెడద కూడా లేదు కదా! ఫలం, పుష్పం, సమిధలు, జలం ఇవన్నీ మీకు సమృద్ధిగా లభిస్తున్నాయా? మా తండ్రిగారు శత్రుజిన్ మహారాజు మిమ్మల్ని దర్శించి కుశల వార్తలు తెలుసుకుని రమ్మన్నారు అన్నాడు. అప్పుడా మహర్షి, నాయనా రాకుమారా, తండ్రికి తగిన తనయుడవు నీవు. చాలా సంతోషంగా ఉంది. అడవిలో కందమూల ఫలాదులు తింటూ జీవించేవాళ్ళం. అడవిలో మాకు ఎలాంటి బాధలు లేవు. హాయిగా మా జపాలు, మా తపస్సులు చేసుకుంటున్నాం. అయినా అడవిలోనికి వచ్చి మా క్షేమ సమాచారములు కనుక్కునే పాలకులు ఉండడం మా అదృష్టం. అయితే నా కన్నులలో దాగిన కలవరపాటును నీవు గ్రహించావు. దానికి కారణం ఉంది. నేను ఒక యజ్ఞం చేస్తున్నా. అది ముగింపుకు వచ్చింది. ఇప్పుడు భూరి దక్షిణలు సమకూర్చుకోవాలి. ఎలాగా అని అదే దిగులు. బహుశా అదే నా కన్నులలో నీకు కనిపించి ఉంటుంది. నీకు అభ్యంతరం లేకపోతే నీ మెడలో ధగధగలాడుతున్న రత్నహారాన్ని ఇచ్చి వెళ్ళు అన్నాడు. ఆ మహర్షి అడగడమేమిటి, రాకుమారుడు ఇయ్యడం తక్షణం జరిగిపోయినాయి. అప్పుడా మహర్షి, రాకుమారా, నీ దాతృత్వం నన్ను మురిపిస్తోంది. సంతోషం. ఇక్కడే ఉండు. నేను ఒక్కసారి యమునా నదికి వెళ్ళి జలాధిదేవతను అర్చించి ఇప్పుడే వస్తాను. నీకు ఆశీస్సులిస్తాను. అవి అందుకుని వెళుదువుగానివి అంటూ ఆ మహర్షి త్వరగా నది వైపుకు వెళ్ళాడు. పిచ్చివాడు, నన్ను నిజంగానే మహర్షి అనుకుంటున్నాడు. ఇది నిజంగానే ఆశ్రమం అనుకుంటున్నాడు. కన్నులలో కలవరపాటును గుర్తించాడు కానీ నన్ను తాళకేతువుగా గుర్తించలేకపోయాడు. నా అన్న పాతాళకేతువును సంహరించిన ఈ దుష్టుడికి తగిన ప్రతీకారం చేస్తాను. నా అన్న ఆత్మకు శాంతి కలిగిస్తాను అనుకున్నాడు దొంగ మహర్షి. వృతధ్వజుడు చేతికి చిక్కాడన్న సంబరంతో తాళకేతువు యమునా నదిలోకి దిగాడు. తన మాయాశక్తితో అదృశ్యమై వెళ్ళి శత్రుజిన్ మహారాజు ముందు ప్రత్యక్షమయ్యాడు. భార్యతో, కోడలితో కూర్చుని ఆ మహారాజు ఏదో వినోదం తిలకిస్తున్నాడు. హఠాత్తుగా ప్రత్యక్షమైన మహర్షిని చూచి ఆశ్చర్యంతో అందరూ లేచి నిలబడినారు. పరిచారకులు అర్ఘ్యపాద్యాదులు సమకూర్చారు. అతిథి మర్యాదలు జరిపారు. మహారాజా, నాకు నోరు రావడంలే. ఇంతటి అప్రియమైన వార్తను నీకు అందించవలసిన దుస్థితి నా నొసట రాశాడు భగవంతుడు. ఇదిగో కంఠహారం మీ రాకుమారుడిది. ఎవరో మాయావి రాక్షసుడు వృతధ్వజుడిని పొట్టన పెట్టుకున్నాడు. కువలయాశ్వాన్ని అపహరించుకుపోయాడు. మా ఆశ్రమానికి చేరువలోనే ఈ ఘోరం జరిగింది. ఆశ్రమవాసులందరూ కలిసి రాకుమారుని పార్థివ శరీరానికి అంత్యక్రియలు జరిపించారు. ఈ రత్నహారాన్ని మీకు అందించి మిమ్మల్ని ఓదార్చి ధైర్యం చెప్పి రమ్మని నన్ను పంపించారు మా ఆశ్రమవాసులందరూ. నా తపశ్శక్తిని ధారపోసి వాయువేగ మనోవేగములతో నీ ముందు ప్రత్యక్షమయ్యాను. మహారాజా, అనిత్యాని శరీరాణి అన్నారు. జాతస్య హి ధ్రువో మృత్యు అన్నారు. మీకు తెలియనివి కావు. తాపసులం మమ్మల్నే ఈ సంఘటన కంటతడి పెట్టించింది. ఇహ కన్నవారి సంగతి, కట్టుకున్నవారి సంగతి వేరే చెప్పాలా? గుండె దిటవు చేసుకోండి. చిన్నపిల్ల మదాలసను ఓదార్చండి అంటూ వచ్చినంత వేగంగాను మాయమయ్యాడు. వృతధ్వజుడి తల్లిదండ్రులు ఈ పిడుగులాంటి దుర్వార్తను తట్టుకోలేక మూర్ఛపోయారు. మదాలస అయితే ప్రాణాలనే వదిలేసింది. కాసేపటికి తెలివి వచ్చిన అత్తమామలకి ఈ వార్త మరియొక అశనిపాతమయ్యింది. రాజధానిలో విషాద వాతావరణం మలముకుంది. రాజధానిలో మాయమైన కపట మహర్షి తాళకేతువు మళ్ళీ ఇక్కడ ఆశ్రమంలో ప్రత్యక్షమయ్యాడు. తన రాక కొరకు ఎదురు చూస్తున్న ఋతధ్వజుణ్ణి మృదువుగా కౌగలించుకొని చిరంజీవ చిరంజీవ అని ఆశీర్వదించాడు. నాయనా రాకుమారా, నన్ను కృతార్థుడిని చేశావు. చాలా సంతోషం. నేను చెయ్యాలని అనుకున్నవన్నీ చేసేశా. నీకు ఆశీస్సులు కూడా ఇచ్చేశా. కనుక నువ్వింక నీ రాజ్యానికి బయలుదేరవచ్చు అన్నాడు. ఋతధ్వజుడు మాయామహర్షికి మరోమారు సాష్టాంగ నమస్కారం చేసి సెలవు తీసుకుని తన కువలయాశ్వం అధిరోహించి రాజధానికి చేరుకున్నాడు. తనను చూసిన పౌరులందరూ గుసగుసలాడుకుంటూ నివ్వెరపోయి చూస్తున్నారు. పోనీలే, బ్రతికే ఉన్నాడు, ప్రాణాలతో తిరిగి వచ్చాడు, అదృష్టవంతులం, చిరంజీవ చిరంజీవ అంటూ ఉన్నారు. రాకుమారుడు ఇది ఏమిటో, ఎందుకిలా వారంటున్నారో ఏమీ అర్థం కాలేదు.
రాజమందిరం చేరుకున్నాడు. దాసదాసీజనం, ద్వారపాలకులు అందరూ విస్తుపోయారు. అందరూ గొణుక్కుంటూ చెమ్మగిల్లిన కళ్ళతో దీవిస్తున్నారు. తల్లిదండ్రులు కూడా ఆశ్చర్యపోయి అవాక్కయ్యలాగే చూస్తూ ఉండిపోయారు. పాదాభివందనం చేసిన తనను తండ్రి ఆనంద భాష్పాలు రాలుస్తూ ఉక్కిరిబిక్కిరి అవుతూ ఆప్యాయంగా ప్రేమతో కౌగలించుకున్నాడు. నాయనా, మనం అదృష్టవంతులం, నువ్వు జీవించే ఉన్నావు చాల్రా అంటూ ప్రేమగా శిరస్సు నిమిరాడు. తల్లి కూడా అలాగే దుఃఖం ఆనందం కలగలసి అవునవునంటూ ప్రేమగా వీపు నిమిరింది. ఋతధ్వజుడు తండ్రితో, తండ్రి, ఏమిటిదంతా, ఏమైంది మీ అందరికీ? నే బాగానే ఉన్నాను. నీ ఆజ్ఞ ప్రకారం యమునా తీరంలోని ఆశ్రమాలకు వెళ్ళాను, మునుల్ని సందర్శించా, ఆశీస్సులు అందుకున్నా. ఒక మహర్షి అడిగితే నా కంఠంలోని రత్నహారం బహూకరించాను. సంపూర్ణ ఆశీస్సులు అందుకుని హాయిగా తిరిగి వచ్చా. ఇంతకీ ఏది నా ప్రాణప్రియ మదాలస, ఏది కనిపించడం లేదు, ఎక్కడికెళ్ళింది అన్నాడు. కొడుకుకి ఏం సమాధానం చెప్పాలో, ఆ దుర్వార్తను ఎలా అందించాలో అర్థం కాలేదు. నాయనా, అన్యాయం జరిగిపోయింది. ఎవడో కపట ఋషి అన్యాయంగా మోసం చేశాడు. నీ కంఠహారం తెచ్చి ఇచ్చి నిన్ను రాక్షసుడెవడో హత్య చేశాడని నమ్మపలికాడు. తట్టుకోలేక మూర్ఛపోయాం మేము. నీ భార్య ప్రియమదాలస ఆ మాటలు నమ్మి ప్రాణాలనే వదిలేసింది. నువ్వు తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయావు గదా అని నేనే ఈ పాపిష్టి చేతులతో కోడలికి ఉత్తరక్రియలు జరిపించాను. ఇదిగో ఋషి ఇచ్చిన కంఠహారం అంటూ హారాన్ని అందించాడు తండ్రి శత్రుజిన్ మహారాజు. ఋతధ్వజుడు ఈ వార్త విని అవాక్కయ్యాడు. విషయం అర్థమైంది. మనస్సు కుతకుతలాడింది. కువలయాశ్వాన్ని ఎక్కి యమునా తీరానికి వెళ్ళాడు. అక్కడ ఇంతకు ముందు కనిపించిన ఆశ్రమం గాని, పర్ణశాలలు గాని, చిత్ర విచిత్ర రూపాల స్వాగత తోరణాలు గాని ఏ ఒక్కటి ఆనవాలుకైనా లేవు. అన్నీ పిచ్చి మొక్కలు, పొదలతో ఆ ప్రదేశమంతా నిండి ఉంది. ఇది ఖచ్చితంగా రాక్షసుల కుట్ర. పాతాళకేతువును సంహరించినందుకు వాడి సోదరుడు తాళకేతువు ఇలా కుట్ర పన్ని కసిదీర్చుకున్నాడన్నమాట. అలనాటి యుద్ధంలో వాణ్ణి కూడా సంహరించి ఉంటే సరిపోయేది. పారిపోయి పిరికి పంద ఇలా దొంగ దెబ్బ తీశాడు. నా ప్రియ మదాలసను పొట్టనబెట్టుకున్నాడు. నాకు కడలేని దుఃఖం మిగిల్చాడు. సరే, ఇప్పుడేమి విచారించి ఏమి లాభం? కనిపించని శత్రువు మీద కసి తీర్చుకునేది ఎలాగా? కనిపించని లోకాలకు వెళ్ళిపోయిన ప్రాణ ప్రియ పట్ల రుణం తీర్చుకునేది ఎలాగా? ఇవే ఆలోచనలతో క్షణంలో రాజధానికి తిరిగి వచ్చాడు. ఏ రాక్షసుడు ఈ మోసం చేశాడో తండ్రికి వివరించాడు. యాగరక్షణకు వెళ్ళినందుకు, మునివాటికలకు రాక్షస పీడ తొలగించినందుకు శ్రీరామచంద్రుడికి దక్కిందేమిటి? రాక్షసాగ్రహం, సీతాపహరణం. తండ్రి, నాక్కూడా అదే జరిగింది. గాలవముని వెంట పంపుతూ నాకు మీరు ఆ పోలిక కూడా తెచ్చారు. నిజమే, అప్పుడు మీరు దశరథులయ్యారు. ఇప్పుడు నేను భార్యావియోగినైనాను. దుఃఖంలో శ్రీరామచంద్రుడిని అయినాను. ఆ శ్రీరామ ప్రభువులాగే నేను దీక్షను స్వీకరిస్తాను. ఏకపత్ని వ్రత దీక్ష. తండ్రి, ఈ జన్మలో గాని మరొక జన్మలో గాని నాకు భార్యంటూ ఏర్పడితే అది మదాలస మాత్రమే అవుతుంది. ఇంకెవ్వరిని చేపట్టను. నన్ను వలచి ఎక్కడో గంధర్వలోకం నుంచి వచ్చి నాకు దాంపత్య జీవన మాధుర్యాలు పంచిన నా ప్రాణసఖి మదాలస కోసం ఎన్ని జన్మలైనా నిరీక్షిస్తాను, రుణం తీర్చుకుంటాను అన్నాడు ఋతధ్వజుడు. ఇలా భీషణ ప్రతిజ్ఞ చేసి ఆనాటి నుండి తన యవ్వనాన్ని పరిత్యజించి అన్యం పుణ్యం ఎరుగని బాల్యంలోనే గడుపుతూ ఉన్నాడు. మా వయస్సు పిల్లలతో తాను ఒకడిగా కలిసిపోయి ఆటపాటలతో క్షణం తీరిక లేకుండా కాలక్షేపం చేస్తున్నాడు. తండ్రి నాగరాజా, ఇది మా మిత్రుడికి జరిగిన అన్యాయం, తాళకేతువు చేసిన మోసం. దీనికేమైనా విరుగుడు ఆలోచించి మా ప్రాణమిత్రుడి దిగులు తొలగించగలిగితే అది మనమివ్వదగిన సరి అయిన బహుమానం అవుతుంది. అప్పుడు మేము స్నేహరుణం తీర్చుకున్న వాళ్ళం కాగలుగుతాం. పుత్రులిద్దరూ ఏకకంఠంగా బ్రతిమలాడుకున్నారు. నాగరాజు అశ్వతరుడు క్షణం ఆలోచించాడు. తనయుల్లారా, మీరింతగా చెబుతున్నారు కనుక తప్పకుండా ప్రయత్నం చేద్దాం. పరోపకారం కన్నా పరమధర్మం ఏముంది? ప్రయత్నం చేద్దాం. ఫలప్రదాత దైవం ఉండనే ఉన్నాడు. ధైర్యే లక్ష్మీ ప్రసీదతి అన్నారు పెద్దలు. కాబట్టి నా ప్రయత్నం నేను చేస్తాను.
ఇలాంటివి నెరవేరాలి అంటే తపస్సొక్కటే సాధనం. మీ మిత్రుడి కోసం సరస్వతీదేవిని ఆరాధిస్తాను. ఆమె తప్పక అనుగ్రహిస్తుంది అంటూ అశ్వతరుడు తమ్ముడు కంబలుడితో కలిసి ఆ క్షణంలోనే తపస్సుకు బయలుదేరి సరాసరి హిమాలయాలకు చేరుకున్నాడు. ఒక గిరి శిఖరంపై స్థిర చిత్తంతో యమనియమాలతో తపస్సుకి కూర్చున్నాడు. సర్వార్థ ప్రకాశికయైన వాగ్దేవిని సరస్వతీదేవిని త్రికరణ శుద్ధిగా ఆరాధించాడు, ఇంకా స్తుతించాడు. శ్రీమాత్రే నమః. తదుపరి రేపు కొనసాగించుకుందామా అమ్మా? ఏతత్ఫలం సర్వం సద్గురు చరణ అరవిందార్పణం అస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సహిత హనుమతే నమః. ఓం ద్రాం దత్తాత్రేయ